రైతు రుణమాఫీ కాలేదంటూ గ్రామ రైతులు రాస్తారోకో చేపట్టారు. కుబీర్ మండలంలో ఈ ఘటన చోటు చేసుకోగా వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం మాలేగాం గ్రామ రైతులు మాలేగాం బైన్సా వెళ్లే రహదారిపై బైఠాయించి మంగళవారం ఉదయం రైతు రుణమాఫీ కాలేదంటూ రాస్తారోకో చేపట్టి ఆందోళనకు దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. తమ గ్రామంలో వందలో దాదాపు 20% మంది రైతులకు రుణమాఫీ వచ్చిందని, మిగతా రైతులకు రుణమాఫీ రాలేదంటూ వాపోయారు. సరైన నియమ నిబంధనలు లేక రైతు రుణమాఫీ ప్రక్రియ చేపట్టడం రైతుల్ని కించపరచడమే అంటూ వాపోయారు. ఇకనైనా సమయం తీసుకోకుండా వెంటనే అర్హులు గల అందరికీ రుణమాఫీ చేయాలని కోరారు. ఈ రాస్తారోకోతో కొద్దిమేర వాహన రాకపోకలు నిలిచిపోయాయి. మీ మాట ప్రకారంగానే ఒక్కొక్క విలేజ్లో మీరు 15% మాత్రమే మీరు రుణమాఫీ చేశారు. మిగతా 85% రైతులకు మాత్రం మీరు ధోకా చేసిండ్రు, మీరు మోసం చేసిండ్రు. మీ మోసపూరితమైనటువంటి ప్రకటనతోటి ఇక్కడ రైతులు చాలా అన్యాయానికి గురవుతున్నారన్న సంగతి కూడా మీరు మర్చిపోవాలా. ఎందుకోసమంటే మీరిచ్చిన మాట ప్రకారంగానే మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ఈరోజు మాలేగాం గ్రామంలో మేము ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించినాం. అదేవిధంగా రేపు రాబోయే రోజులలో కూడా దశల వారీగా ఇలాంటి రాస్తారోకోలు, ఇలాంటి ఉద్యమాలు ఒక మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా కొనసాగించేటటువంటి ప్రమాదం ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఇకనైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. ఎందరో అమాయకులు మీరు చేస్తున్నటువంటి వాగ్దానాలను మీరు తప్పినందుకు ఎందరో రైతులు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారు. ఎందరో మందికి పరిస్థితులు ఉన్నారు. వాళ్ళు హార్ట్ అటాకులు, గుండెపోటు, అదే ఏదో అనుకుంటా వారు చనిపోతున్నారు. దానికి కారణం కూడా రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలని కూడా ఈ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి గారు మీరు ఇకనైనా మీరు రైతుల గురించి, రైతుల బాధ గురించి మీరు అర్థం చేసుకోవాలా. తక్షణమే మీరిచ్చిన హామీ ప్రకారంగానే మీరు 2 లక్షల వరకు మీరు రుణమాఫీ చేయాలని, లేని పక్షాన మీకు ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు మరింత మేము ఉధృతంగా